గారు దయచేసి వేదిక పంపించడానికి సన్మానం చేయడానికి తర్వాత సమయం ఉంటుంది. దయచేసి సహకరించండి, అన్యదా తప్పుగా భావించద్దు ప్లీజ్. మనవంతు సహకారం అందిద్దాం. నాయకత్వానికి మేము కూడా మా యొక్క మద్దతు తెలుపుతామంటూ పెద్ద ఎత్తున సంతోషంగా ఉత్సాహంగా టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ముందుగా 5వ డివిజన్ అలాగే 5వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి నర్సింహరావు సుదర్శన్ గారు గులాబీ కండువా కప్పుకొని 42వ డివిజన్ కార్పొరేటర్ శాస్త్రిక రేవతి పరమేశ్వర్ గారు కూడా కిషోర్ పాండే గారు కూడా టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని టిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ వారికి ఎంతో మనసుతో సాదర ఆహ్వానాన్ని పలుకుతుంది. గులాబీ జెండాలు మోయడం అంటే తెలంగాణకు జరిగే అన్యాయాలను ఎదిరించడమే. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తీర్చడమే. గులాబీ జెండాను మోయడం అంటే సాక్షాత్తు గంగా నది. మరి ఆ గంగను మురిపెంగా పల్లె పల్లెకు చేర్చే భగీరథులు మన టిఆర్ఎస్ కార్యకర్తలు. దయచేసి అందరు కూడా మిత్రులు కూర్చోవలసిందిగా మనవి. సీనియర్ కార్యకర్తలు ఇక్కడ దయచేసి వాలంటీర్ గా ఉంటూ सम्मान करने का समय अभी नहीं है. దయచేసి ఉద్దేశంతోనే పంచరెడ్డి సూరి గారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలండి ప్లీజ్. మనందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈరోజు మన చేరిక కోసము చాలా మంచి మనసుతోని మన మనగడ అందరితో పంచుకున్న కాబట్టి తన మనసును చూస్తూ ఈరోజు కాంగ్రెస్ ను వీడి ఇద్దరు కార్పొరేటర్ రమేష్ గారు థ్యాంక్ యూ సూరి గారు. అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన సతీష్ కుమార్ గారు అన్నయ్య గారికి మరియు వల్లు గంగాధర్ అన్నయ్య గారికి, ఢిల్లీ అన్నయ్య గారికి, దయానంద అన్నయ్య గారికి, చంద్రబాబు అన్నయ్య గారికి, కిషన్ అన్నయ్య గారికి, మాస్టర్ శంకర్ గారికి, మల్లేష్ గారికి, మేరపుల సంచలన పార్టీలకు అతీతంగా వారు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. వారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. शहर सुंदर स्वच्छ रखना हमारा मुख्य उद्देश्य है। मैं अपने नेताओं को विश्वास दिलाना चाहता हूँ कि इस पद पर रहकर अपने डिवीजन के सभी प्रकार के उन्नति के लिए कार्य करता रहूँगा। आपके सहयोग की आवश्यकता है। हमारे प्रियतम नेता तेलंगाना प्रदेश के मुख्यमंत्री श्री चंद्रशेखर राव जी के कुशल नेतृत्व में तेलंगाना उन्नति के शिखर पर अग्रसर है। हमारी सांसद श्रीमती कविता जी और एमएलए श्री गणेश गुप्ता जी का भी श्रमिक तेलंगाना के निर्माण की भूमिका है। आपके नेतृत्व में हमारा निजामाबाद की उन्नति कर रहा है। निजामाबाद नगर पालिका की मेयर श्रीमती आकुल श्रोता जी और डिस्ट्रिक्ट प्रेसिडेंट टीआरएस टिकट जी और श्री के चंद्रशेखर राव जी के कुशल नेतृत्व में हमारा तेलंगाना उन्नति के शिखर पर अग्रसर है हो रहा है। हमारे निजामाबाद की सांसद पर अग्रसर है। साथ ही हमारे युवा नेता निजामाबाद अर्बन के एमएलए श्री गणेश गुप्ता जी निजामाबाद की उन्नति में लगे हुए हैं और निजामाबाद का विकास में लगे हुए हैं। और ऐसी आशा करते हुए मैं आपके विचारों को विराम देता हूँ। तेलंगाना राष्ट्र प्रजल अभिमान नायकुरालो మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారికి మరియు నిజామాబాద్ పట్టణాల యొక్క మాట
వరంగల్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ వరంగల్ ప్రజలు ఇస్తే దేశ ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు. అమ్మమ్మ ఇదేం మెజార్టీ, ఇదేం కదా, సంవత్సరం అయిపోయింది కేసీఆర్ గారి నాయకత్వంలో సెకండ్ సారి ఇంత మెజార్టీ అని చెప్పేసే విధంగా ఆనాడు ఆ పరిస్థితి చూసాం మనం. నిన్న జరిగిన యొక్క ఎన్నికలు హైదరాబాద్ లో చూస్తా ఉంటే మన పేద నాయకులు కేటీఆర్ గారు మాట చెప్పారు, 100 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పే విధంగా ధీమా వ్యక్తం చేసిండ్రు. దీనికి కారణం ఏంటంటే ఈ రోజు ఈ 15 నెలల 16 నెలల పరిపాలనలో లక్షలాది మందికి మనము పెన్షన్లు ఇచ్చాము, లక్షలాది మందికి మనం బియ్యం ఇచ్చాము, 4 కిలోలు ఉన్న బియ్యం 6 కిలోలు చేసి ఇచ్చాము. అదేవిధంగా పేద వాళ్లకు 51,000 రూపాయలు పెళ్లిళ్ళ కోసం ఎస్టీ వాళ్ళకి ఇచ్చాము, మైనార్టీ సోదరి మనులకు వాళ్ళ పిల్లలకు పెళ్లి ఇచ్చాము. ఇలాంటి చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఇక ఒడవదు. కాబట్టి మనము కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి ఎదురు చూస్తున్నారు. ఏందయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇన్ని కాలం ఎట్లా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఈ ఆలోచనలు ఎట్లా వచ్చినాయని చెప్పేసే విధంగా మన దిక్కు చూస్తా ఉన్నారు. మనం ఒక్కటే ఈ రోజు రాబోయే 3 సంవత్సరాల్లో మనం దయచేసి ప్రతి ఒక్క కార్పొరేటర్ నేను కోరుతా ఉన్నా, పదే మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రేమతో ఉండండి, వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఏం చెప్తారో ఆ పనులు చేసి పెట్టండి. పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని పదే మీ అందరినీ నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి జై తెలంగాణ. నిజామాబాద్ నగర అభివృద్ధి ముందుకు సాగుతున్నటువంటి మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. రాకముందు కొంతమంది వచ్చారు, అధికారులకు వచ్చిన తర్వాత కొంతమంది వచ్చారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పని ఇంతకుముందు చేసినటువంటి పార్టీ వాళ్ళని గుర్తించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి నిజమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నిజమైన మన తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఆకర్షితులై మరి నిన్న మొన్న ఇప్పుడు వస్తూ ఉన్నారు. మరి నిన్న మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూసినట్టయితే అమ్మ ఒక 5 నిమిషాలు మీరు కూర్చుంటే ఇంతసేపు ప్రశాంతంగా కూర్చున్నారు. ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. నేను ఇప్పుడు కవితంగా గారు మాట్లాడతారు. అమ్మ ఒక 5 నిమిషాలు దయచేసి సైలెంట్ కూర్చోండి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేస్తే మరి టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ దొరికితే చాలు మేము గెలిచినట్టే అని చెప్పి చాలా మంది పోటీ పడ్డారు. అన్ని పార్టీలు కూడా ఖాళీ అయిపోయి మరి టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కేవలం కార్పొరేటర్లు కాదు, మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు, మాజీ మంత్రులు చాలా మంది వచ్చారు. మరి టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేస్తుందో అవన్నీ చూసి వచ్చింది. మరి నిజామాబాద్ పట్టణ విషయానికి వస్తే మీరు చాలా పెద్ద గొప్ప పని చేసింది. మీరు చేసినందుకు మేము కొన్ని చిన్న పనులు చేస్తున్నాం. అక్క మేము చేసినటువంటి చిన్న పనులు ఏంటయ్యా అంటే ఒక 1500 ఇల్లు 100 కోట్ల రూపాయలతో మేము శాంక్షన్ చేయించుకొచ్చాం. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పటి నుంచో మూలపడింది. ఒక 100 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసి ఇచ్చేసాం. మరి ఎప్పటి నుంచో మన విజయ టాకీస్ కాడ రైలు కిందికి వెళ్ళి ఒకటే మనకు దారి ఉంది, రైలు పట్ల కిందికి వెళ్ళి ఇంకో దారి కావాలని 21 కోట్ల రూపాయలు మేము సాధించాం. అదేవిధంగా ఎప్పటి నుంచో బైపాస్ కూడా మేము చిన్నప్పటి నుంచి అనుకుంటాం, అది కూడా మూలపడ్డది, అది కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఒక 5 కోట్ల రూపాయలతోని మార్కెటింగ్ గోడౌన్లు కట్టించినాం, మరి రోడ్లు కట్టించినాం. మొన్ననే 600 కోట్ల రూపాయలతోని మళ్ళీ మేము రఘునాథ్ ట్యాంక్ కూడా మేము చేయించినాం. ఇవన్నీ మేము చేసుకున్నటువంటి చిన్న పనులు మీరు చేసిన పనులు చెప్పేసి అంటే ఇంత పెద్ద సంవత్సరంన్నర లోపల మేము శాంక్షన్ తీసుకొచ్చినాం. మరి ఇంకా 3.5 సంవత్సరాలు 3 మీకు మేము చాలా అద్భుతాలు, చాలా ఇట్లాంటి పనులు మీకు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి నిజామాబాద్ పట్టణంలో కనీవిని ఎరగని రీతిలో మాకు ఉన్న శక్తి వంచన చేసి కూడా మేము నిజామాబాద్ పట్టణాన్ని డెవలప్ చేస్తాం. ఎవరికి లేని శక్తి, ఎవరికి లేని ఏ పట్టణానికి ఏ జిల్లాకి లేనటువంటి ఒక పరిస్థితి మనకుంది. ఎందుకంటే మన షాడో ముఖ్యమంత్రి గారు కవిత గారు మనకి ఇక్కడనే ఉన్నారు. కాబట్టి అది కూడా మనకు ఖచ్చితంగా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మరి అదేవిధంగా ఎల్లమ్మ గుట్ట విషయానికి వస్తే
ఒక పని చేసి పెట్టినాం. నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో నాకు ఏం తెలియకుండా కొంతమంది రైతులు వచ్చి నా దగ్గర వచ్చి, అయ్యా నేను తాపదానం వలం, మాకు వ్యవసాయం తప్ప ఇంకోటి మరొకటి తెలియదు, అందరం ఎకరం నరగే మేము ఉన్నాం, మరి 55 ఎకరాలు ఎస్టీపీ కోసము మరి ప్రభుత్వం తీసుకున్నది, మీరు ఎట్లా చేసి కాపాడాలన్న. మరి అప్పటికి నాకేం తెలియదు. దానికి లోతుగా పరీక్షించి నిజంగా వీళ్ళకు దీని మీద ఆధారపడ్డారని చెప్తే ఇప్పించి ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా మేము ఒక 50 కుటుంబాలను ఆదుకోగలిగినాం. మరి ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఎల్లమ్మ గుంటలో ఒక గుడి కడుతున్నామని చెప్తే మనం ఆహ్వానించినప్పుడు మీరు రావాలి, మీరు సహాయం చేయాలని చెప్తే ఉడతా భక్తి కావచ్చు, సన్న బియ్యం విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా 6 కిలోల బియ్యం కావచ్చు, మీకు షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా ప్రభుత్వం చాలా ఒక సంవత్సరం వేచి చూసిన తర్వాత ఇదే విధమైన ప్రభుత్వం, ఇదే విధమైన పార్టీ మనం ఇప్పటికీ ఆలస్యం చేసి మా సోదరులు కూడా రావడం చాలా సంతోషకరం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ సభలో ఒక మాట మాట్లాడేది ముఖ్యమంత్రి గారు చెప్పలేదు, కానీ ప్రజలు నిజంగా ఆలోచించి 4 లక్షల పైన మెజార్టీతోని మరి గెలిపేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇదే మాటతో ఇంకా 3.5 నిజామాబాద్ నగరాన్ని ఒక తెలంగాణలోని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలుపుతూ, మరి ఇప్పుడే మా పార్టీలోకి వచ్చినటువంటి మా సోదరులందరికీ మనసారా ఆహ్వానిస్తూ, మరి వేదికమై ఉన్నదందరినీ ఒకసారి మా దాత్రిక రేవంత్ గారితో పాటు మన గంగామణి గారు, చంద్రరావు గారు, ఢిల్లీ గారు, చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు అన్నగారు మాట్లాడుతుంది. అదేవిధంగా ఇంకొక విషయం నేను మర్చిపోయిన చెప్పడం, నగర్ నుంచి అటు గాయత్రి నగర్ పోదండి కూడా ఒక బ్రిడ్జ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పిండ్రు. మేము అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ మేము డిస్కస్ కూడా చేసుకున్నాం ఆ విషయం. తప్పకుండా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కానీ 24 గంటలు కరెంట్ ఇస్తామన్నాం, కరెంట్ ఇచ్చినాం, ఒక మాట చెప్పినాం, చేసినాం. కానీ 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి మీ బిల్లు పెంచుతామని మేము ఎక్కడ చెప్పలేదు. అట్లనే మంచిగా నీళ్లు తీసుకొచ్చే వ్యవహారం చేస్తామని చెప్పినాం. మా గణేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిజామాబాద్లో తన ఆలోచన మేరకు మరి నిజామాబాద్ ప్రజలకు వచ్చే సంవత్సర కాలం పాటు నీటి కష్టం లేకుండా చేసినాం. కానీ ఎక్కడ నీటి కనెక్షన్లకు ఎక్కువ పైసలు వసూలు చేస్తలేం, ఎక్కడ మీకు నీటి బిల్లులు వస్తుంది. అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పినాం. వాటన్నిటి కోసం ప్రణాళికలు అవుతున్నాయి. ఇక్కడ మన నిజామాబాద్లో కూడా 1500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది, మొదలైంది. మరి అట్లనే 1 కాదు 2 కాదు, ఇవాళ పేద ఇంటి పిల్ల పెళ్ళైతే మరి 51,000 రూపాయలు ప్రభుత్వం నుండి ఇస్తున్నాం. ఇదివరకు ఏ ప్రభుత్వం లేదు. మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇస్తే మన బీసీ సోదరులు, పేదవారైనటువంటి ఓసీలు అందరూ కూడా కేసీఆర్ గారిని అడిగింది, అన్న మరి మేమేం పాపం చేసినాం, మాకెందుకు ఇవ్వవు, మాకు కూడా డబ్బులు లేవు కదా అంటే కేసీఆర్ గారు బోలా శంకరుడు గారు పాపం మీరు ఏది అడిగితే అది చేస్తారు, అడుగుడే పాపం ఆయన. అడగగానే ఆయన ఏం చేసిండు, అట్లయితే ఓకే మరి వైట్ రేషన్ కార్డు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళందరికీ కూడా మరి కళ్యాణ లక్ష్మి పథకం పెడతామని చెప్పినాం. అదేవిధంగా పేద ఇంటి బిడ్డ ఎవరున్నా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుండి వాళ్ళ కట్నం కింద డబ్బులు పోతా ఉన్నాయి. మరి అట్లనే ఇవాళ బోనాల పండుగ జరిగితే ప్రతి గుడికి కూడా ప్రభుత్వం నుండి కట్న కానుకలు పోతుంది. క్రిస్మస్ పండుగ జరిగితే చర్చిలకు ప్రభుత్వం నుండి కట్న కానుకలు పోతాయి. రంజాన్ పండుగ అయితే మసీదులకు ప్రభుత్వం నుండి కట్న కానుకలు పోతాయి. అంటే ఒక కులమని లేదు, ఒక మతమని లేదు, అందరూ నా ప్రజలే, అందరూ బాగుండాలని ప్రభుత్వం నుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆలోచించి చేస్తున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మరి వారికి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. కానీ వారిలో ఉండేటటువంటి దిగ్గజాలు లాంటి నాయకులు, డి శ్రీనివాస్ గారు లాంటి పెద్ద నాయకులు, మన జిల్లా గొప్పగా చెప్పుకున్న నాయకులు, అటువంటి వారే అభివృద్ధి అనేది వాళ్ళ తెలంగాణలో సాధ్యమైతే అది కేసీఆర్ గారితోనే అని చెప్పి వారు వచ్చి చేరడం, వారి ఆధ్వర్యంలో మరి ఎంతో మంది కార్పొరేటర్లు చేరడం, మళ్ళీ ఇవాళ ఇంకా 2 కాంగ్రెస్ పార్టీ నుండి వృత్తిలోకి చేరారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇన్ని రోజులు ఏం జరిగిందంటే సైకిల్ గుర్తును నమ్ముకుంటే
పేదవాడుగానే ఉండాలి, వాడు జీవితాంతం సైకిలే దొక్కాలి అన్నారు. ఆ పార్టీని ఎవరు ఆదరిస్తలేదు. పువ్వు గుర్తుని నమ్ముకుంటే చెవులో పువ్వులు పెట్టింది తప్పితే మనకి చేసింది ఏమీ లేదు. అదేవిధంగా చెయ్యి గుర్తుని నమ్ముకుంటే మనకే చెయ్యి ఇచ్చిరు తప్పితే చేయూతనివ్వలేదు. మరి ఇవన్నీ చూసినటువంటి ప్రజలందరూ కూడా మొన్న వరంగల్ ఎన్నికల్లో అయితేంది, 2014లో జనరల్ ఎలక్షన్స్ అయితేంది, నిన్న హైదరాబాద్ జిహెచ్ఎంసీలు అయితేంది, రేపు నారాయణఖేడ్లు అయితే ఎక్కడైనా సరే 100 స్పీడ్లో కారు పోయే విధంగా ఇవాళ ప్రజలు జీవిస్తున్నారు. అందరూ కూడా కారులోకి వచ్చి మరి కారు గుర్తు మీద ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరే గమనించారు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మా గణేష్ గుప్తా గారు చెప్పినట్టు వరంగల్లో కేసీఆర్ గారు ఒకటే ఒక సభ పెట్టి ఒకటే ఒక మాట చెప్పారు, మేము చేసే పని మీకు నచ్చితే మమ్మల్ని ఆశీర్వదించండి, లేకపోతే మాకు శిక్ష వేయండి. ఇంతకు మించి ఏం చెప్పలే. కానీ పెద్ద సంఖ్యలో ప్రజలు ఓట్లేస్తే ఇవాళ వరంగల్లో గెలిచిన మన ఎంపీ గారిది దేశంలోనే 5వ అతిపెద్ద మెజారిటీ. అంటే చరిత్రను తిరగరాసింది వరంగల్ ప్రజలు. వరంగల్ ఎన్నికలకు పోయే చెప్పిన నేను వారు 1 సైడే అవుతుంది, ఇంకొకటి ఏం లేదని. అట్లనే వారు 1 సైడ్ అయింది. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా నేను అదే చెప్పిన, వారు 1 సైడ్ అవుతుంది, ఇండిపెండెంట్ గా నేను మేయర్ వస్తామని. ఇవాళ అదే పరిస్థితి ఉన్నది. అదే విధంగా మీరు నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే గణేష్ గుప్తా గారు కానీ నేను కానీ నిజామాబాద్ లో గెలిచినటువంటి 9కి 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు, మా మేయర్ గారు అందరం కూడా నిరంతరం మీకోసం పనిచేస్తున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేదు. ఎక్కడ కూడా మీకు ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే మిమ్మల్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా అన్ని పార్టీల నుంచి అందరూ కూడా వచ్చి చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. వారందరికీ కూడా మేము స్వాగతం చెప్తున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పని చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు, ప్రజలతో నిరంతరం ఉండేటటువంటి నాయకులే అందరూ కూడా మరి పార్టీలోకి వస్తున్నారు. కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. वादा करूंगी क्योंकि वादा करके नहीं निभाना ऐसा नहीं होता मेरे से, तो पहले पूछ के आपको बताऊंगी वो हो सकता है कि नहीं हो सकता, कोशिश तो बिल्कुल करूंगी। उसके अलावा एक शादी करने का उन्होंने डिमांड किया है बराबर एलमागुट्टा के एरिया में। एमएलए साहब, हम माइनॉरिटी फंड से बाकायदा लेके आके एक शादी करना अच्छा वहाँ बनाएंगे। और इसके साथ हमने हमारे इलेक्शन के टाइम पे वादा किया था कि निजामाबाद टाउन में एक मैटरनिटी माइनॉरिटी हॉस्पिटल बनाएंगे, वो भी बराबर बनाएंगे। उसके लिए लैंड भी हमने ढूंढ के रखा है, लेकिन सोसाइटी को देने के लिए थोड़ी परेशानी हो रही है, इसीलिए लैंड भी ढूंढ के रखा है। गवर्नमेंट से ही एक माइनॉरिटी मैटरनिटी हॉस्पिटल भी हम बना के देंगे। और उसके अलावा आपको मालूम है जो पहले 200 मिलने वाला वजीफा था आज 1000 रुपये हो गए। और पहले कैसा था, एक पाबंदी था, वजीफा कितने लोगों को मिलता था, अगर 200 लोगों को आपके मोहल्ले से वजीफा मिल रहा है तो दूसरे अगर किसी को वजीफा देना है बोले तो और 200 में से कोई एक गुजर जाना तो ही दूसरे को जगह मिलता था, वैसा हालत था। लेकिन केसीआर साहब आने के बाद क्या करें, जिनको भी हमें देना है गवर्नमेंट की तरफ से कोई पाबंदी नहीं है, सभी को वजीफा दे रहे हैं। आज आपको मालूम है बहुत सारे घरों में ये 1000 रुपये की वजह से रोशनी आया है। इसके अलावा और एक जो हमारे माइनॉरिटी भाइयों के लिए बहुत ही अच्छा काम कर रहा है वो है, पहले चावल पे भी पाबंदी था, सिर्फ 4 किलो देते थे एक आदमी को, वो भी 5 आदमियों को देते थे, 20 किलो के अलावा चावल नहीं मिलता। आज क्या किया हमने, उसके ऊपर पाबंदी हटाया तो एक आदमी को 6-6 किलो चावल मिल रहा है और जितने भी आदमी घर में है उन सबको चावल मिल रहा है। तो आज गरीब कोई अगर तेलंगाना में है उनको पेट भर महीना भर खाने को मिल रहा है। तो यही काम हम कर रहे हैं सरकार की तरफ से, कुछ और नया नहीं कर रहे, पुराना काम कर रहे हैं लेकिन बहुत अच्छे तरीके से कर रहे हैं। अगर कोई पॉलिटिक्स चलेगा तो सिर्फ और सिर्फ वो तरक्की का पॉलिटिक्स चलेगा और आपके तरक्की के लिए हम काम करने के लिए है। और गौसिया तो मैं इलेक्शन से पहले भी इनको जानती हूँ, अगर आपको किसी भी इश्यू है, कोई भी प्रॉब्लम है, बराबर आप घर पे आइए। एमएलए साहब भी हमारे बहुत अच्छे हैं, कभी भी कोई भी आए मिलते हैं और प्रॉब्लम को बिल्कुल सुन के समझ के उसको सॉल्व करने का कोशिश भी करते हैं। तो ये वादा के साथ कि हम आपके लिए काम कर रहे हैं और हमारे पार्टी में जितने भी कॉर्पोरेटर्स आज आ रहे हैं वो भी तरक्की के सोच रखने वाले आदमी हैं, तो उन सबको भी हम वेलकम करते हैं। और इसके अलावा कुछ भी अगर आपको इश्यूज होंगे, मसाइल होंगे तो बराबर आप लेके हमारे पास आइए। మరి ఈ విధంగా ప్రతి ఒక్కరి కోసం పనిచేసేటటువంటి మన పార్టీ కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చినటువంటి పార్టీ కాబట్టి, ఇప్పుడు ఉండేటటువంటి తెలంగాణ
బంగారు తెలంగాణగా చేసి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పార్టీ కాబట్టి అందరు నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి స్వాగతం చెప్తూ మళ్ళొక్కసారి మీ పట్ల మా బాధ్యత పెరుగుతున్నది, మీకోసం నిరంతరం పనిచేస్తామని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. వారికి వారితో పాటించినటువంటి కార్యకర్తలందరికీ కూడా మనపూర్వక ఆహ్వానాన్ని పలుకుతుంది. దయచేసి ఎవరు కూడా బయటికి రావద్దు. ఒకే తర్వాత ఒకరిగా సన్మానం గావించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరు కూడా పెద్ద ఎత్తున పైకి రావద్దని చెప్పి దయచేసి సహకరించండి. సీనియర్ కార్యకర్తలు వాలంటీర్లుగా ఉండి క్రమశిక్షణ వాతావరణం నెలకొల్పాల్సింది. దయచేసి ఎవరు కూడా విలేకరులకి రావద్దండి. సహకరించగలిగిన మహిళలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. దయచేసి సహకరించగలిగిన ప్లీజ్ ప్లీజ్ ఒక్కొక్కరిగా ప్లీజ్. దయచేసి సంయమనం పాటించండి, క్రమశిక్షణగా ఉండండి ప్లీజ్. Help in